ఇవి ఏమిటికి వేస్తారు అన్నట్టు. అయితే ఇదేంటంటే మనం ఈ బండని మనం ఆపడానికి సపోర్టింగ్ ఇస్తాం అన్నట్టు. ఇది ఈ స్క్రూ కాదు, ఇది ఇంత పొడుగు రాడు మళ్ళీ లోపలికి పోయి ఉంటది. ఆ బండని మనకు ఆపుతుంది అన్నట్టు. మీటర్ కోటి చొప్పున వేస్తాం మనం. మీటర్ ఒకటి చొప్పున వేస్తే బండను ఆపుతుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు మీరు మొత్తం? అంటే ఒక్కొక్క చోట కొంతమంది పని చేస్తారు. ఇక్కడ దీన్ని ఈ చోటుని మనం ప్యానల్ అంటాం. అంటే ఇట్లా 3 ప్యానల్ నడుస్తాయి మనకి. ఈ ప్యానల్లో దాదాపు 60 మంది దాకా పనిచేస్తారు. అయితే మనం ముందుగా ఈ బొగ్గు మనకు రావాలంటే వీళ్ళు కోల్ కట్టర్లు అని డిజిగ్నేషన్ ఉంటారు, ఒక 4 ఉంటారు వీళ్ళు. ఈ మిషన్ కి డ్రిల్లింగ్ రాడ్ పెట్టి ఇది మనం ఆన్ చేస్తే ఇది తిరుగుతూ ఉంటది. ఆ డ్రిల్ రాడ్ కూడా తిప్పి హోల్స్ వేస్తాం. అట్లా మనకు ఇప్పుడు దీనికి మనకు అందాదా 9 నుంచి 10 హోల్స్ పడతాయి. 10 హోల్స్ వేసి దాంట్లో మందు పెట్టి బ్లాస్ట్ చేస్తాం. బ్లాస్ట్ చేస్తే అప్పుడు బొగ్గు అంతా ఇక్కడ పడుతుంది. తర్వాత మనం మళ్ళీ ఆయన ఆపరేటర్ వచ్చి దీన్ని లిఫ్ట్ చేసి టబ్లాలో తీసుకొని పోయి టబ్లాలో పోతుంది. పని మాత్రం చాలా కష్టమైన పని. ఈ పని మనం చేయలేము, ఆయాసం వస్తున్నది చెప్తుంటేనే నాకు. వాళ్ళు చేస్తుంటే ఇంకెంత కష్టమవుతున్నది వాళ్ళకి పాపం. ఎప్పుడన్నా ఎవరైనా నాగమైతారా ఇందా? ఎందుకంటే మనము ఇప్పుడు మీకు చెప్పాను కదా, లెవెల్ డిప్ రేజ్ అని చెప్పినాం కదా, ఆ లొకేషన్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. పుచ్చుకుని ఎప్పుడన్నా లైట్ ఆగిపోతే అతను అక్కడనే ఉంటారు. ఎవరో ఒకరు ఆ ఏరియాలో వస్తారు కదా, ఎక్కడ లైట్ అయితే ఆగిపోతుందో అక్కడనే కూర్చోవాలి వాళ్ళు, అక్కడనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చిమ్మ చీకట్లో ఉంటది కదా, ఆ ఏరియాలో మిగతా కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చూసే ఐడెంటిటీ చెప్తారు అన్నట్టు. లైట్ ఎక్కడ కనబడదు అనుకోండి, ఇక్కడ పలానా అక్కడ ఉన్నా ఒకసారి రండి అని అంటే వాళ్ళని తీసుకుని వస్తారు. ఈ లైట్ ఏం లైట్ అన్నట్టు, ఏం నడుస్తుంది? ఎల్ఈడి లైట్ మేడం. ఇది ఎల్ఈడి లైట్. ఎల్ఈడి లైట్ ఇది ఒక్కసారి తీసి చూస్తే ఇది ఇప్పుడు మళ్ళీ ఇలా బ్యాటరీ వేస్తారా? బ్యాటరీ ఇది బ్యాటరీ మేడం. ఇది బ్యాటరీ. ఇది అయిపోయిన తర్వాత ప్రతి కార్మికుడు పైన తీసుకొచ్చేసి ల్యాంప్ రూమ్ అని ఉంటుంది, దాంట్లో మనం ఛార్జింగ్ పెడతాం. ఇది ఒక్కరికి ఒక పర్సన్ కి, ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు సపరేట్ ఒక అలాట్మెంట్ ఉంటుంది. బ్యాటరీ ఒంటరిగా నా లైట్ ఉంటుంది. నేను అయిపోయిన తర్వాత నేను ల్యాంప్ రూమ్ లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా 16 అవర్స్ వాళ్ళు ఛార్జింగ్ పెట్టేస్తారు. 8 గంటలు పని చేస్తే దీంతో 16 గంటలు ఛార్జింగ్ పెడతారు. మళ్ళీ రేపు నేను నా ల్యాంప్ నేను పట్టుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఎవరితో ఒక నంబర్ ఉంటుంది. ఇది నెంబరు అక్కడ ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన ఇప్పుడు పలానా ఈ నెంబరు ఈ వ్యక్తికి అలాట్మెంట్ చేసినాము అనేది ఆయన రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనల్ని లోపలికి ఈ క్యాప్ ల్యాంప్ హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెళ్తారు. ఒకవేళ ఏదైనా ల్యాంప్ రాలేదనుకోండి, అక్కడ పలానా వ్యక్తి రాలేదు అనేది ఐడెంటిఫై అవుతుంది. షిఫ్ట్ అయిపోగానే లైట్ ఇవ్వకపోతే ఇంకా రాలేదని మాకు అందరికి ఇంటిమేషన్ ఇస్తారు. దాని ప్రకారం ఆ పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఏందని ఎక్కడ ఉన్నారు, లోపల ఉన్నారా, పైన ఉన్నారా. ఆ సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని చూపించారు, అన్ని తిప్పారు. మాకు ఎట్లాంటి దారి తప్పడం, ఎట్లా వెళ్తే ఎట్లా రావడం, ఎటు మిస్ అయిన ఎట్లా రావడం అనేది అన్ని చెప్పారు సార్.